మాజీ మంత్రి రోజా మెడకైతే బలంగా ఉచ్చు బిగుసుకోబోతుందంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా రోజా ఆడుదాం ఆంధ్ర పేరుతో చేసినటువంటి భారీ అవినీతి గురించే చర్చ జరిగింది. సభ్యులందరూ కూడా రోజా అవినీతిని బట్టబయలు చేయాలి, దీని మీద విచారణ చేయాలని చెప్పి ప్రభుత్వానికి నివేదించడంతో ఒక విజిలెన్స్ విచారణకు కూడా ఇవ్వటం అయితే జరిగింది. ప్రస్తుతానికి విజిలెన్స్ అధికారులు అయితే దీని మీద విచారిస్తున్నారు. ఆ నివేదిక వచ్చిన వెంటనే ఇందులో స్కామ్ జరిగింది అని తెలిస్తే వెంటనే రోజానైతే అదుపులోకి తీసుకునే అవకాశాలు అయితే కనపడుతున్నట్టుగా తెలుస్తుంది. బట్ విజిలెన్స్ నివేదిక ఎప్పుడు వస్తుందనే ప్రస్తుతం తెలియకపోయినప్పటికీ కూడా ఆ రోజా అవినీతికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి అనేది కూటమి ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట. ప్రస్తుత క్రీడా శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్ ప్రసాద్ కూడా రోజా గతంలో క్రీడా శాఖ మంత్రిగా ఉండి అనేక అవకతవకలకు పాటుపడింది. ఆడుదాం ఆంధ్రాలో దాదాపుగా 127 కోట్ల రూపాయలను 47 రోజుల్లోనే ఖర్చు చేశారు. దీని వెనక భారీ స్కామ్ ఉంది. కేవలం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రచారం చేయటం కోసమే నాడు రోజా 35 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పి రామ్ ప్రసాద్ కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. సో దీంతో పాటు నాడు శాప్ చైర్మన్గా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మేరకు కూడా ఉచ్చు బిగుసుకునే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఈ క్రీడా కార్యక్రమాలు మొత్తం కూడా ఇటు క్రీడా శాఖతో పాటు అటు స్పోర్ట్స్ అథారిటీ, సో వీరిరువురి భాగస్వామ్యంతోనే అవన్నీ కూడా జరపడం జరుగుద్ది. ఆ రోజు జరిగినటువంటి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో కూడా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. సరే, ఎన్నికల ఫలితాల తర్వాత బైరెడ్డి దాదాపుగా ఎక్కడా కనపడిన పరిస్థితి లేదు. గతంలో అధికారంలో ఉండగా అడపా కనపడటం, సోషల్ మీడియాలో ఎలివేషన్ వేయించుకోవడం బైరెడ్డికి అలవాటు. ఆ తర్వాత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి దాదాపుగా ఈ 8 నెలలు 9 నెలల్లో ఎక్కడా కనపడలేదు, ఎక్కడ పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. దాదాపుగా రాజకీయాల నుంచి దూరం అయ్యాడు అన్నట్టుగా దూరంగానే ఉన్నాడు. బహుశా ఈ స్కాములన్నీ బయటకు వస్తాయనే అనుమానమో ఏంటో తెలియదు. కానీ ఏది ఏమైనా మొత్తానికి రోజా మెడకైతే కూటమి ప్రభుత్వం బలంగా ఉచ్చి బిగించబోతుంది. గతంలో క్రీడలంటే రాష్ట్రానికి పేరు తెచ్చిపెట్టేవిగా ఉండేవి. క్రీడా శాఖలో ఈ స్థాయి అవినీతి జరిగిన ఆరోపణలు గతంలో ఎక్కడా రాలా. మొట్టమొదటిసారిగా అంటే మీకు ఇంకొకటి కూడా నాసి రకమైన కిట్లను ఆడుదాం ఆంధ్రాలో వాడారు. అంటే మీకు గుర్తుందో లేదో, సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. మీరు ఒకసారి వెళ్ళి చూడండి. ఈ ఆడుదాం ఆంధ్రాకి ఇచ్చినటువంటి క్రికెట్ బ్యాట్లు టెన్నిస్ బాల్తో ఒక ఓవరాడితే ఇరిగిపోయాయి. ఆ వికెట్లు కరెక్ట్గా బాల్ తగిలితే వికెట్ ఇరిగిపోయేది. అంతా నా గ్లౌజులు వేసుకుంటే 2 రోజులు వేసుకుంటే 3వ రోజు ఏళ్ళు బయటకు వచ్చేసాయి బొక్కలు పడి. అంత నాసి రకమైనటువంటి ఆట వస్తువుల్ని నాడివ్వడం జరిగింది. సరే, ఎక్కడో ఒకటి అలా జరిగి ఉందనుకోండి, ఎక్కడో ఒకటి అలా వచ్చి ఉంటుందిలే, దాన్ని ఎందుకు రాజకీయం చేయడం అనుకోవచ్చు. బట్ ఆల్మోస్ట్ వీళ్ళు ఇచ్చినటువంటి ఆట పరికరాలన్నీ కూడా అత్యంత నాసి రకమైనవి. ఆ తరువాత సోషల్ మీడియాలో దీన్ని రాజకీయం చేసిన పనిలా ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళే ఈ ఆడుదాం ఆంధ్రాలో ఇచ్చిన బ్యాట్లు ఇరిగిపోయాయి, షటిల్ ర్యాకెట్లు ఇరిగిపోయాయి, లేకపోతే వికెట్లు ఇరిగిపోయాయి అని చెప్పి వాళ్ళే సోషల్ మీడియాలో పెట్టారు. కొంతమంది లైవ్గా వీడియోలు పెట్టారు. ఆడుతా ఉంటే వాళ్ళేదో సరదాగా వీడియో తీసుకుంటుంటే ఆ మ్యాచ్ని అది బ్యాట్ ఇరిగిపోయేది ఫట్ని. మీకు గుర్తుందో లేదో, చాలా చోట్ల ప్రజలు రాలా. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం అటర్ ఫ్లాప్. ప్రజలు రాలా, పబ్లిక్ రాలా. ఎక్కడికక్కడ టెంట్లు వేయటం, వాటర్ ఏర్పాటు చేయడం, భోజనాలు పెట్టడం, ఇవన్నీ చైర్లు వేస్తే పట్టుమని 10 మంది కూడా వచ్చేవాళ్ళు కాదు. అది ఎక్కడ ప్రతిపక్షం నాడు ట్రోల్ చేస్తుందో, ఎవడు సోషల్ మీడియాలో పెడతాడో, ఎవడు పేపర్లో వేస్తాడనే భయంతో జనం ఉన్నట్టుగా చూపించడానికి ఏం చేసాడు అనుకున్నారు, ఈ సచివాలయ ఉద్యోగుల్ని, రెవెన్యూ ఉద్యోగుల్ని, అక్కడ అందుబాటులో ఉన్న ఉద్యోగులందరినీ కూడా రోజు తీసుకెళ్ళి ఒక 2-3 గంటలు కూర్చోబెట్టేవాడు మ్యాచ్ అయ్యేదాకా. అంటే ప్రజలు కూడా రాలేదు. మిట్ట మధ్యాహ్నం ఆటలు పెడితే ఎవడొస్తాడండి? సో ప్రజలు కూడా రాలా. మొత్తంగా 127 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది అనేది అయితే రోజా మీద ఉన్న ఆరోపణ. దీనిలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాత్ర లేదా అంటే ఖచ్చితంగా ఆయనకు పాత్ర కూడా ఉంటుంది. ఎందుకంటే నేను మొదట్లోనే చెప్పా, ఏ కార్యక్రమం అయినా ఇటు క్రీడా శాఖతో పాటు అటు స్పోర్ట్స్ అథారిటీ శాప్ వాళ్ళిద్దరూ కలిసే నిర్వహిస్తారు. దీంతో పాటు కిట్ల కొనుగోలు దగ్గర మొదలు పెడితే, డ్రెస్సుల దగ్గర కొనుగోలు దగ్గర మొదలు పెడితే, ప్రచారం దగ్గర మొదలు పెడితే, ఇలా ప్రతి దాంట్లో కూడా స్కాము. ఈ 127 కోట్లను కేవలం 47 రోజుల్లో ఖర్చు పెట్టేశారు. పోనీ 127 కోట్లు పెట్టారంటే అన్న 2-3 నెలలకు ఆటల కార్యక్రమాలు జరిగినాయా, సరే దానికైనా అయి ఉంటాయి కదా ఖర్చులు అనుకోవచ్చు.
కేవలం 47 రోజుల్లోనే ఒక పెద్ద ప్రాజెక్టుకు కూడా అంత ఖర్చు అవ్వదు. ఒక పెద్ద ప్రాజెక్టుకు కూడా కరెక్ట్గా 40 రోజులు 45 రోజుల్లో 100-120 కోట్లు ఖర్చు చేయలేరు. కానీ రోజా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ఖర్చు చేసింది. అంటే ఇది కూడా మీకు గుర్తుందో లేదో, ఎన్నికలు దగ్గర పడిన తర్వాత ఆడినటువంటి డ్రామా. అంటే ఒక రకంగా డబ్బులు తినడం కోసం ఎన్నికల్లో ఖర్చులు కావాలి కదా వాళ్ళకు కూడా, బహుశా ఆ ఉద్దేశంతోనేమో తెలియదు కానీ ఈ రూపంలో అయితే చేశారు. ఇప్పుడు విజిలెన్స్ విచారణ అయితే ప్రస్తుతానికి దీని మీద సాగుతుంది. దీని మీద రోజా కూడా పెద్దగా స్పందించాల. వాస్తవానికి రోజా ఏదన్నంటే నోరేసుకుని పడిపోతుంది, మనందరికీ తెలుసు. మీడియా ముందుకు వచ్చి ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం మీద ప్రభుత్వం విజిలెన్స్ విచారణ వేస్తే వాస్తవానికి రోజా బయటకు వచ్చి నాకేం భయం లేదు, మీరు ఎలాంటి విచారణ అయినా వేసుకోండి, మీరు దేనికి కావాలంటే దానికి సహకరించడానికి నేను రెడీగా ఉన్నాను, నేను తప్పు చేయలేదని చెప్పాలా. కానీ రోజా ఎక్కడ అజాపజాలేదు. రోజా లేకపోయింది. పాపం రోజాకి సపోర్ట్ చేసేవాడు కూడా లేడు. వైసీపీలో ఎవడో రోజా తేగట్లా. రోజా కష్టం వస్తే పాపం ఎవడో వచ్చి అరే రోజా మీద ఆరోపణలు చేస్తారా, రోజా అలాంటిది కాదు, ఈ రాజకీయ ఆరోపణలని ఎవడు ఖండించే ప్రయత్నం కూడా చేయట్లా. అంటే ఎందుకు రోజా జోలికి వెళ్తే మన మెడకు చుట్టుకుంటుంది అనుకుంటున్నారు ఏమో తెలియదు. కానీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా బయటకు వచ్చి దీన్ని ఖండించలా. ఆడుదాం ఆంధ్రలో విజిలెన్స్ విచారణకి ఇచ్చారు, ఆల్రెడీ సాగుతుంది. పొలిటికల్గా సాధారణంగా రాజకీయాల్లో ఎవరి మీదైనా ఇలాంటివి జరిగినాయి అనుకోండి, వాళ్ళు బయటకు వచ్చి చెప్పేది ఏంటంటే మేమేం తప్పు చేయలేదు, మా మీద రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారని చెప్తారు. ఆ మాటలు కూడా చెప్పాలి వీళ్ళు బయటకు వచ్చి. అంటే ఖచ్చితంగా నిప్పు లేనిదే పొగరాదు అన్నట్టుగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో అవినీతి అయితే ఖచ్చితంగా జరిగింది. దాంట్లో రోజా పాత్ర కూడా ఉంది అనేది బలంగా ప్రస్తుత క్రీడాశాఖ మంత్రి చెప్తున్నటువంటి మాట. ఏది ఏమైనా వైసీపీ హయాంలో కాదేది దోచుకోవడానికి అనర్హం అన్న స్థాయిలో ఆటల్లో కూడా నాసిరకం కిట్లని చేసి దోచుకోవచ్చని నిరూపించిన ఏకైక మహిళ రోజా. పాపం రోజాని ఏదో వైసీపీలో ఫైర్ బ్రాండ్ అని చెప్పుకుంటారు. పాపం ఆ ఫైర్ మీద నీళ్లు చల్లారో ఏమో కానీ బ్యాండ్ మాత్రమే మిగిలి ఫైర్ అంతా పోయింది. ఈ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఎక్కడా కనపడలా, ఏదో 2-3 సందర్భాల్లో మాత్రమే కనపడింది. ఏదో ఒకసారి గుడికి వెళ్ళి అక్కడ కార్మికుల్ని కించపరచడం, ఫోటో దిగడానికి దగ్గరికి రాబోతే రావద్దని చెప్పడం, అలా సోషల్ మీడియాలో ఉంది తప్ప ఎక్కడా కూడా రోజా బయటకు వచ్చి మాట్లాడలేదు. గతంలో లెగితే ఇద్దరే కనపడేవాడు, ఒకటి సజ్జల రామకృష్ణారెడ్డి, 2 రోజా. ఏం జరిగినా వీళ్ళే ముందుకు వచ్చి మాట్లాడేవాళ్ళు. మరి ఇప్పుడు ఎందుకో నోరు పెగట్లా. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు వాగేశాం, ఇప్పుడు మన మీద విచారణ చేసినా కానీ గమ్మున ఉండాల్సిన పరిస్థితి. ఏది ఏమైనా రోజా మేడకు కూటమి ప్రభుత్వం అయితే బలంగా ఉచ్చుబిగుస్తుందని అర్థమవుతుంది. ఆడుదాం ఆంధ్ర విజిలెన్స్ నివేదిక వచ్చిన మరుక్షణమే అందులో అవినీతి జరిగిందని ఆధారాలతో నిరూపించబడితే వెనువెంటనే రోజాను కూడా అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. అవసరమైతే ఈ కేసులో రోజాను అరెస్టు చేసి జైలుకు పంపే అవకాశం కూడా ఉందనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ.